in the region. Chandraya criticized the unilateral allocation of positions without consulting local leaders, expressing concerns that such decisions are harming the party. He shared that he has 3 sons and has been working hard for Janasena and reiterated their commitment to seeing Pawan Kalyan become Chief Minister. Frustrated by internal issues, he declared his resignation, urging the leadership to take corrective action for the party's future. నేను ప్రజారాజ్యం నుంచి పనిచేస్తాను. ప్రజారాజ్యాన్ని పనిచేస్తూనే మళ్ళా జనసేన నుంచి జనసేనకు పనిచేస్తూ ఉంటే మా పంచాయతీలో మా మండలంలో 40 పంచాయతీలు అన్నీ తిరిగి 35 మందిని కమిటీలు వేసి నేను రూమ్ బాడీ పెట్టుకొని అన్ని ఖర్చులు పెట్టుకొని పవన్ కళ్యాణ్ అభిమానంతో నేను పార్టీ మీటింగ్ చేసుకుంటూ ఉంటే ఇదే జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ నాకు తెలియకుండా 1 సంవత్సరంప్పుడు పదవి ఇచ్చిన నియోజకవర్గం ఇన్ఛార్జ్. అప్పుడు అడిగితే నాకు సంబంధం లేదు పార్టీ అని చెప్పేసినాడు. మళ్ళా ఇప్పుడు ఐరాల గుడి కాణిపాక గుడి సార్ డైరెక్ట్గా 2 పోస్టులు జనసేనకు ఆ పోస్ట్ కూడా అతనికే ఇచ్చినాడు ఆయన హరిప్రసాద్. నేను అడిగితే నాకు సంబంధం లేదు, నువ్వు పార్టీ ఆఫీసు ఇచ్చినారు. అదే సార్ ముందు అట్నే ఎంట్రీ మళ్ళీ ఇప్పుడు అట్ట అంటారు అంటే నేను అక్కర్లేదు కదా, నేను రాజీనామా పెట్టేస్తాను, నాకు ఈ పార్టీ అట్ట నేనంటే నేనేం చేసేది అధిష్టానం. కాబట్టి నేను అధిష్టానాన్ని కూడా లెటర్ పంపించున్నాను. నేను జనసేన పార్టీ మండల అధ్యక్షుడు నేను ప్రజారాజ్యం నుంచి పనిచేస్తాను. ప్రజారాజ్యాన్ని పనిచేస్తూనే మళ్ళా జనసేన నుంచి జనసేనకు పనిచేస్తూ ఉంటే మా పంచాయతీలో మా మండలంలో 40 పంచాయతీలు అన్నీ తిరిగి 35 మందిని కమిటీలు వేసి నేను రూమ్ బాడీ పెట్టుకొని అన్ని ఖర్చులు పెట్టుకొని పవన్ కళ్యాణ్ అభిమానంతో నేను పార్టీ మీటింగ్ చేసుకుంటూ ఉంటే ఇదే జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ నాకు తెలియకుండా 1 సంవత్సరంప్పుడు పదవి ఇచ్చిన నియోజకవర్గం ఇన్ఛార్జ్. అప్పుడు అడిగితే నాకు సంబంధం లేదు పార్టీ అని చెప్పేసినాడు. మళ్ళా ఇప్పుడు ఐరాల గుడి కాణిపాక గుడి సార్ డైరెక్ట్గా 2 పోస్టులు జనసేనకు ఆ పోస్ట్ కూడా అతనికే ఇచ్చినాడు ఆయన హరిప్రసాద్. నేను అడిగితే నాకు సంబంధం లేదు, నువ్వు పార్టీ ఆఫీసు ఇచ్చినారు. అదే సార్ ముందు అట్నే ఎంట్రీ మళ్ళీ ఇప్పుడు అట్ట అంటారు అంటే నేను అక్కర్లేదు కదా, నేను రాజీనామా పెట్టేస్తాను, నాకు